నమస్కారం. రమణ సత్సంగ మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కమలా మాచిరాజు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాను. మీరందరితో సత్సంగం నడుపుకోవాలని, ఆధ్యాత్మిక విషయాలు మీతో చర్చించుకోవాలని, మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని. ముఖ్యంగా నేను రమణ మహర్షి జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మీతో ముచ్చటిద్దాం అనుకుంటున్నాను. ఆయన భక్తులు చాలామంది రకరకాలుగా భగవాన్ దగ్గరికి రావటం, ఆయనకు అనేక సందేహాలతో ఆయన్ని అడగటం, ఆయనని వాళ్ళ బాధల్ని గురించి చెప్పుకోవటం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలు. అన్నిటికీ కూడా సమాధానం ఒక్కటే చెప్పేవారు భగవాన్. ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది. ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కూడాను నీ మనసు సృష్టిస్తున్న ఊహాపోహలే కానీ వాస్తవానికి అవేవి ఉండవు. నువ్వు నిశ్చలంగా గనక ఉండగలిగితే, మనస్థిమితంగా గనక ఉండగలిగితే, ఈ కష్టాలన్నీ నాకే వచ్చాయి, నేనే అనుభవిస్తున్నాను అనేటటువంటి భ్రాంతి నుంచి బయటపడతాం. ముఖ్యంగా ఈ నేను అనేది ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోండి. ఈ నేను దాని రెండు నేనులు ఉన్నాయి. ఒక నేను మనకి ప్రపంచాన్ని చూసేది, అది ఎప్పుడు విషయవాసనలకే ప్రభావితమవుతూ ఉంటుంది. రెండో నేను మన అంతరాత్మని దర్శింపజేస్తుంది. అది మనకి లోదృష్టితోటి దాన్ని కనుక మనం దర్శించగలిగితే అది మనకి అసలు నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటటువంటి జ్ఞానాన్ని మనకు కలుగజేస్తుంది. దాని గురించి కనుక మనం తీవ్రంగా విచారణ కనుక చేయగలిగితే మన జనన మరణాలు అనేవి మనకి ఎంత భ్రాంతి విభూతులు, జ్ఞాంతి ప్రధానమైన అవన్నీ కూడా భ్రాంతులేననేటటువంటి విషయం మనకి బాగా అర్థమైపోతుంది. అయితే మనకి ఎక్కువ భాగం మామూలు ప్రపంచంతో మనకి ఎక్కువ సంబంధాలు ఉంటూ ఉంటాయి. ఎక్కువగా మనకి భగవంతుడు, పూజలు, పునస్కారాలు ఇలాంటివే మనకి ఉంటాయి తప్పితే లోదృష్టితోటి నేనెవరు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేనేం పని చేయడానికి వచ్చాను, అసలు ఏమన్నా నేను చేసేది ఉన్నది, అసలు ఈ రకమైన ఆలోచన మనకి కలగదు. అటువంటి అనేక మంది భక్తులు రమణ మహర్షి దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నా కూడా ఆయన ఎప్పుడో ఒకటే చెప్పేవారు, మీరు ఈ బాహ్య విషయాలన్నీ వదిలేసేసి భగవంతుడిని ధ్యానించినా కూడాను భగవంతుడు వేరు కాదు నాకు, ఈ నేననేదే భగవంతుడి స్వరూపం, ఆయన నుంచి వచ్చినదా వాడి జీవుడే వీడు, ఈ జీవుడే ఈ జీవాత్మ కూడాను, వేరు కాదు, భిన్నం లేదు, రెండింటికి కూడాను ఇద్దరూ ఒకటే అనేటటువంటి సత్యాన్ని ఆయన ఎక్కువగా చెప్పేవారు. ఈ నేను గురించి తెలుసుకుంటే అదే ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం కలుగుతుందో అదే ఆత్మవిచారణ కింద దిగి ఆత్మే భగవంతుడుగా, ఆత్మే మన స్వరూపంగా మనం గ్రహించగలుగుతాం. ఆత్మకి భగవంతుడికి భిన్నం లేదు, అది మనలోనూ ఉన్నది, పరమాత్మ అంశే అది కూడాను. కాబట్టి మనం ఈ భ్రాంతిని, సంసార భ్రాంతిని, వీటి నుంచి బయటపడటం అనేది ముఖ్యంగా మనం చేయవలసిన విషయం. సరే, ఇవాళ నేను ప్రారంభించదలుచుకున్నది శ్రీ హరివంశలాల్ పూంజ అనేటటువంటి ఒక రమణ మహర్షి భక్తుడు. ఆయన 1916 ఆ ప్రాంతాల్లో ఆయనకి దర్శించటం జరిగిందనుకుంటాను. ఇంకా తర్వాత కూడా 1940 ఆ ప్రాంతాల్లో వారిని మొట్టమొదటిసారి దర్శించటం జరుగుతుంది. కానీ ఆయన కుటుంబం పాకిస్తాన్లో, అసలు వాళ్ళు పాకిస్తానీలు. వాళ్ళు అక్కడ ఉన్న కుటుంబం మనకి స్వతంత్రం రాకముందు, వాళ్ళు మనకి విభజన జరగకముందు భారతదేశం అంతా ఒకటే కదా. అప్పుడు వాళ్ళు గుజ్రాన్వాలా, పంజాబ్లోని గుజ్రాన్వాలా అనే గ్రామంలో ఉండేవాళ్ళు. ఉంటే
ఆయన తండ్రి పేరు పరమానంద్, తల్లి పేరు యమునాదేవి. వాళ్ళిద్దరూ కూడా ఎక్కువగా రామభక్తి, కృష్ణ భక్తి ఇటువంటివి చాలా ఎక్కువ వాళ్ళ కుటుంబంలో. తండ్రి ఎప్పుడూ కూడా రామనామ సంకీర్తనలు చేసుకుంటూ ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఆయన ఉండేవారు. తల్లి అయితే అసలు కృష్ణుడి భజనలు, పాటలు, ఆ సత్సంగాలు, ఆవిడ ఎప్పుడు కూడాను కృష్ణుడి దీనిలోనే ధ్యాసలోనే ఉండేదన్నమాట ఆవిడ. కానీ ఆ కుటుంబం అటువంటి వాతావరణంలో పెరిగిన ఈ పూంజ గారు, ఆయనకి 1911లో యమునాదేవి అనే ఆవిడతోటి వివాహం జరిగింది. ఇప్పటికి ఆయన వయస్సు 20 సంవత్సరాలు. 2 సంవత్సరాల పాపాజీ జన్మించారన్నమాట అప్పుడు వాళ్ళకి. ఎవరికి, ఆ పరమానంద యమునాదేవి గారికి ఈ పాపాజీ గారు జన్మించారు. జన్మించినప్పటి నుంచి కూడా ఆయన చిన్నతనం అంతా సరే తల్లితో పాటే ఏదో భజనలకి వాటికి వెళ్ళటం, ఇంట్లో కార్యక్రమాలన్నీ చూడటం అలా జరుగుతూనే ఉండేది. అనుకోకుండా వాళ్ళు ఒక సందర్భంలో లాహోర్లోని వాళ్ళ బంధువుల ఇంటికి ఏదో ప్రత్యేక ఒక విందు భోజనానికని వెళ్ళటం జరిగింది. లాహోర్లో ఒక పెళ్లి కార్యక్రమానికి వెళితే అక్కడ అందరికీ వాళ్ళు ఏవో ఆహార పానీయాలు అవి ఇస్తూ ఉంటే ఈ పాపాజీ గారు అసలు అవేవి కూడా తీసుకోకుండా నిశ్చలంగా ఒక చోట కూర్చుని ఉన్నారు ఆయన. ఎవరికి అర్థం కాలేదు, ఎందుకు అలాగా గంభీరంగా కూర్చుని ఉన్నాడా ఇది అని చెప్పి అనుకున్నారు అందరూ. పలకరించినా కూడా పలకలేదు ఆయన. ఏది ఇచ్చినా తీసుకోకపోవడం, పలకపోవటం, ఒక విధమైన బ్రహ్మానంద స్థితిలో కూర్చుని ఉన్నారా అన్నట్టుగా అట్లాగే ఉన్నారు ఆయన. ఎవరితోటి మాట్లాడలేదు. ఆనంద మొహంలో ప్రస్ఫుటంగా ఒక విధమైన దివ్యకాంతిలాగా మొహంలో తేజస్సు కనపడుతుంది. కానీ వాళ్ళకి ఎవరికి అసలు అది అర్థం కాలేదు. ఎందుకంటే అదే మొదటిసారి ఆ విధమైన ఘట్టం వాళ్ళు చూడటం. ఆయన ఆ విధంగా 3 రోజుల పాటు అట్లాగే ఉన్నారు ఆయన. ఉండి తర్వాత నెమ్మదిగా మామూలు స్థితికి చేరారన్నమాట. అప్పుడు తల్లి ఆయన అడిగింది, నాయనా నీకు చిన్నప్పటి నుంచి నేను కృష్ణుడి భజనలు పాటలు వినిపించాను కదా, నీకేమన్నా కృష్ణుడు కనపడ్డా? ఈ 3 రోజులు నువ్వు ధ్యానంలో ఉన్నావు, మాకే విషయం అర్థం కాలేదు. అసలు కృష్ణుడితో మాట్లాడావా, కృష్ణుడు కనపడ్డా అని అడిగింది. అడిగితే ఆయన ఒకటే చెప్పారమ్మా, అటువంటిది ఏమీ జరగలేదు, నాకెవ్వరూ కనపడలేదు, నాకేమీ లేదు. ఒక విధమైన ఆనందంలో, ఆనంద సాగరంలో మునిగి ఉన్నాను. ఆ దేవుడితో మాటలతో నేను చెప్పలేను, నాకు అర్థమే కాదు, నాకే తెలియలేదు. అసలు సరిగ్గా చెప్పడానికి నాకు మాటలు కూడా చాలా అసలు అని చెప్పి ఆయన తల్లితోటి చెప్పారు. తర్వాత ఆయన ఇక ఈ ధ్యానం తరచుగా చేసేవారు అన్నమాట. ఆయనకు తెలియకుండానే ఆయనకు ఆ సమాధి స్థితి వచ్చేస్తూ ఉండేది. అట్లా ఎక్కడ తల్లి వాళ్ళు ఎక్కడ చూస్తారు అన్నట్టు చెట్ల గుబుర్లలోనూ వాళ్ళ గార్డెన్లో అక్కడ ఎక్కడన్నా కూర్చుని ఆ చెట్ల గుబుర్లలో అక్కడ కూర్చుని ఆయన ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. గంటల తరబడి, రోజుల తరబడి అన్నట్టుగా అట్లా ఆయనకి పరమాత్మ అనుగ్రహం తప్పితే ఇంకా మనం ఏం చెప్పగలం దాని గురించి. అట్లా ఆయన అనుభూతి చెందుతూ ఇటు తల్లి ప్రోత్బలంతో కృష్ణ ఇది కూడా ఆయనకి బాగా మనసు నిండా నాటుకున్నది. అది కూడాను కృష్ణ సంకీర్తనలు, కృష్ణ భక్తి కూడా ఉండటంతో ఆయన ఏం చేసేవారంటే ఎక్కువగా కృష్ణుని ప్రార్థించేవాళ్ళు. నువ్వు రా, నువ్వు కనపడు నాకు, నువ్వు కనపడు నాకు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా అని ఎక్కువగా ఆయన వేడుకునేవారు కృష్ణుని. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నెమ్మదిగా ఆయనకి నిద్దట్లో ఒకరోజు రాత్రిపూట కృష్ణుడు కనపడ్డాడు. ఆయన ఏ విధంగా ఊహించుకున్నాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి చిత్రపటాలు ఏమో ఉంటాయి కదా, వాటిల్లో ఒక చిత్రంలో నుంచి ఆ కృష్ణుడు అక్కడ నుంచి వచ్చినట్టుగా లోపలికి గదిలోకి వచ్చినట్టుగా ఆయనకు అనుభూతి కలిగింది. అది ఆయన కళ అని కానీ అటువంటిది ఏమీ తెలియదు ఆయనకు అసలు. ఆ ప్రత్యక్షంగా ఆయన కృష్ణుడిని అక్కడ చూశాడు. అయితే ఏంటంటే అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఆ విగ్రహం. ఆయనే చెప్పుకున్నారు తర్వాత తన మాటల్లో. విగ్రహం అదే విగ్రహం అంటానికి లేదు, ఆ మనిషి ఎట్లా ఉన్నదంటే ఒక విధంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నదన్నమాట. అంటే ఒక మనిషి నుంచున్నట్టుగా లేదు, అవతల భాగం కూడా కనపడుతోంది. అది చాలా దివ్య అనుభూతి. అది ఆయనకి అది అనుభూతి అని కూడా ఆయనకు తెలియదు. ఆ కృష్ణుడు రోజు 2-3 సార్లు రావటం, ఆ తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడు ఆయనతోటి ఆటలు పాటలు ఈయన అన్నిట జరిగిపోతుండేవి రాత్రిళ్ళు.
చాలా కాలం ఇట్లా జరిగింది. ఎప్పుడు ఆయన వచ్చి కృష్ణుడి పక్కలో కూడా పడుకోవటం, ఈ అనుభూతులన్నీ కలిగినాయి ఆయనకి. అలుగుతుంటే కలుగుతుంటే ఆయనకి చాలా తర్వాత విసుగు పుట్టింది కొంతకాలానికి. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. 2, 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకు ఒక విధమైన విసుగు జనించింది అది. విసుగ్గా అనిపించి ఒకరోజు కృష్ణుడితోటి, మా అమ్మ ఎప్పుడు నీ భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది కదా, నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఉండరాదా, నువ్వు ప్రతిరోజు నా దగ్గరికే రావటం ఎందుకు అంటేను, నేను వెళ్ళను, నువ్వు పిలిచావు కనుక నీ దగ్గరకు వచ్చాను, నేను అట్లా వెళ్ళను నేను అన్నాడు ఆయన. ఇక తర్వాత కనపడలేదు కృష్ణుడి, ఆయనకి కనపడలే మళ్ళా. ఇది ఆయనకి తర్వాత ఇక దాన్ని అందులో నుంచి ఆయన బయటకు వచ్చేసారు. వచ్చినా కూడా ఆయనకు ఆ కృష్ణ భక్తి పాటలు అవన్నీ తరచుగా ఉంటూనే ఉండేవి. ఈ అనుభవాలు ఆయనకి చాలా విచిత్రంగా ఉండేవన్నమాట. ఎందుకు ఇట్లా తనకిట్లా ఎందుకు జరుగుతోంది, అది ఈ ఆనందం బ్రహ్మానందంగా ఉన్నది నాకు చాలా. ఏ విధమైన అనారోగ్యాలు లేవు, తరచుగా ఈ విధమైన అనుభూతి పొందుతూ ఉండటం. సరే, ఈ నిశ్చల స్థితిలోనే ఆయనకి చాలా కాలం సాగిపోయింది. కొంతకాలానికి ఆయన ఎంతోమందిని అడిగారు, చాలా ప్రదేశాలు తిరిగారు ఆయన. ఈ ఎవరు ఈ పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి కూడా, వాటికి కూడా వెళ్ళారు. వెళ్ళి మీరెవరైనా నాకు భగవంతుడిని చూపిస్తారా ప్రత్యక్షంగా, ఇట్లా నిద్దట్లోనూ కళల్లోనూ కాకుండా ప్రత్యక్షంగా నాకు భగవంతుడిని చూపించగలరా? ఎవరి దగ్గర నుంచి ఆయనకి సరైన సమాధానం రాలేదు. ఎవరు కూడా సంతృప్తికరంగా ఆయనకి చెప్పలేకపోయారు. చాలా చోట్లకు వెళ్ళారు ఆయన, చాలా ప్రదేశాలు తిరిగారు. ఈ విధమైన అనుభూతిలోనే, ఈ విధమైన అసంతృప్తితోనే ఎంతో చదువు మీద శ్రద్ధ వహించలేకపోయేవారు. చదువు మీద అసలు ఆసక్తే లేదు మొదటి నుంచి కూడాను. మధ్యలో బుద్ధుడి బోధలు క్లాసులో పాఠాల్లో ఎప్పుడన్నా బుద్ధుడి గురించి ఆయనకి పాఠం వస్తే, ఆ బుద్ధుడిలాగా నేను ఎందుకు చేయకూడదు, బుద్ధుడిలాగా నేను కూడా అట్లాగే ధ్యానంలో కూర్చోవచ్చు కదా, బుద్ధుడిలాగానే నేను కూడా భిక్షం ఎత్తుకోవచ్చు కదా, ఈ రకమైన ఆలోచనలు వచ్చేది. అవి ఆయన ప్రాక్టికల్గా కూడా చేసినవి కూడా ఉన్నాయి ఘట్టాలు. అట్లా తల్లికి తండ్రికి తెలియకుండా భిక్షం ఎత్తుకుని తను గుణించడం, భిక్షువులాగా చెట్టు కింద కూర్చోవటం, అందరికీ ఏదో చెప్తున్నాను అనుకుంటూ అన్యాయంగా మాట్లాడితే బుద్ధుని గురించి ఒక మాట కూడా తెలియదు ఆయనకు అసలు. కానీ ఏదో చెప్తూనే ఉండేవాళ్ళు ఆయన అందరికీ. వినేవాళ్ళు లేని వాళ్ళు లేదు. అట్లా సాగుతోంది ఆయన జీవితం ఆ విధంగా. అట్లా ఉన్న పరిస్థితుల్లోనే ఎక్కడ ఎవ్వరు కూడా తనకి భగవంతుడిని చూపించలేదు, ఎవరు చూపించటం లేదు అనే నిరాశ నిస్పృహలు చాలా కలిగినాయి ఆయనకి. ఇదే విధంగా ఒకసారి రామచంద్రుల వారి సాక్షాత్కారం కూడా సంభవిస్తుంది ఆయనకి. ఉన్నట్టుండి ఒకరోజు తలుపు కొట్టి ఎవరో కలలో, ఇదంతా కూడా అది కూడా నిద్దట్లోనే, తలుపు కొట్టి తలుపు కొట్టితే వెళ్ళి తలుపు తీస్తే సీతారామచంద్రుడు హనుమంతుడు ఆయనకు దర్శనమిస్తారు. వాళ్ళు, నేను కృష్ణుని ప్రార్థిస్తుంటే మీరెందుకు వచ్చారన్నాడు ఆయన వాళ్ళతోటి. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఆయన్ని చూస్తున్నారు. వాళ్ళు కూడా అట్లాగే ఈ విధమైన ట్రాన్స్పరెంట్గానే ఆయనకు దర్శనం ఇచ్చారు వాళ్ళు కూడా. సరే, వాళ్ళు కాసేపు అట్లా కనపడి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళా. ఇవన్నీ ఆయనకి ఏమిటో చాలా ఆశ్చర్యంగా, చిత్రంగా, ఎందుకు ఇట్లా వీళ్ళు కనపడుతున్నారు నాకు, అసలు నేను ఎవరిని, అసలు ఏమిటి, ఈ రకమైన ఆలోచన ఆయనకి బాగా ఎక్కువైందన్నమాట. ఎట్లా నేను ప్రత్యక్షంగా భగవంతుడిని చూడాలి, నాకు దైవ దర్శనం కావాలి, ఆయన్ని నేను నా ఎదురుగ్గా నాతో మాట్లాడినట్టుగా మీరందరూ మాట్లాడుతున్నట్టు నేను ఆయన చూడాలి. ఈ రకమైన కోరికతో ఆయన చాలా అన్వేషణ చేశారు, చాలా క్షేత్రాలు తిరిగారు, చాలామందిని పెద్ద పెద్ద సంస్థలకు వెళ్ళి వాళ్ళతోటి సంభాషించారు. ఎవరు కూడా ఆయన అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇట్లా సాగుతోంది ఆయన జీవితం. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. శ్రీరమణ మహేశాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణేశాయ నమః.